అండి. సో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 'మ్యాడ్ స్క్వేర్' ఐ థింక్ ఈరోజు టీజర్ అయితే లాంచ్ అయిందండి. టీజర్ అయితే చాలా అల్టిమేట్‌గా ఉందండి. సో దీనికి ఆల్రెడీ మీకు తెలిసింది కదా! కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ అనమాట. సో ఆల్రెడీ 'మ్యాడ్' సూపర్ హిట్ అయింది. సో దానికి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' అయితే వస్తుందండి. సేమ్ క్యాస్ట్ 'మ్యాడ్ 1'లో ఎవరెవరు ఉన్నారో సేమ్ క్యాస్ట్ అయితే ఇందులో ఉంటున్నారనమాట. సంతోష్ శోభన్ అండ్ నార్నే నితిన్ అండ్ రామ్ నితిన్ అనమాట మెయిన్ క్యాస్ట్ అయితే. సో ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సో కాకపోతే ఇందులో ఏంటంటే 'మ్యాడ్ 1'లో కంటే కామెడీ అయితే చాలా ఎక్కువ ఉందనమాట. సో ఆల్రెడీ ఒక మ్యారేజ్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్. సో అక్కడి నుంచి వాళ్ళు గోవా ట్రిప్‌కి వెళ్తారు. సో గోవాలో ఏమైతే ఇష్యూ జరిగిందో సో అక్కడైతే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే క్రియేట్ చేశారనమాట. సో ఆల్రెడీ మ్యూజిక్ అయితే అల్టిమేట్‌గా ఇచ్చాడు. భీమ్స్ ఈ మధ్య చాలా ఫామ్‌లో ఉన్నాడు. సో ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే లాంచ్ అయ్యాయి అంతకుముందే. సో అవి ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. సో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుందనమాట. సో ఇందులో అయితే మీకు అనిరూప్ డైరెక్టర్ అయితే కొంచెం కనిపించాడండి. కొన్ని క్యామియో అపియరెన్స్ అనమాట. సో ఇంకెవరో కొంతమంది కూడా స్టార్ డైరెక్టర్లు అయితే ఉంటారని చెప్తున్నారు. సో మేబీ చూడాలి ఈ సినిమాలో. సో 'మ్యాడ్ 1'తో పోల్చుకుంటే 2 అయితే మాత్రం చాలా ఎక్కువ అయితే ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారండి. సో అవుట్ అండ్ ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. లాస్ట్‌లో ఒక డైలాగ్ ఉంటది. అదైతే చూస్తే పిచ్చి పిచ్చిగా నవ్వుతారు జనాలు. చాలా బాగుందనమాట. హిలేరియస్‌గా ప్లాన్ చేశారు. ఏదైతే యూత్‌కి కావాలో సో అవన్నీ ఇందులో యాడ్ చేసి పెట్టారనమాట. సో సాంగ్స్ పరంగా గానీ, కాస్టింగ్ గానీ, కామెడీ గానీ, హీరోయిన్స్ గానీ సో అన్నీ అనమాట. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో ప్రొడ్యూసర్ నాగవంశీ సో చాలా రిచ్‌గా తీశారండి మూవీ. సో ఇంకా 1 మంత్ ఉంది ఆల్మోస్ట్. సో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అనమాట యూత్‌కి. సో ఆల్రెడీ రీసెంట్‌గా అయితే మనకి 'డ్రాగన్' మూవీ సూపర్ హిట్ అయింది యూత్ ఫిల్మ్. అయితే ఇప్పుడంతా యూత్ ట్రెండే నడుస్తున్నట్టుంది. అందులో హాలిడేస్ అనమాట. ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. సో సరైన టైంలో రిలీజ్ చేస్తున్నారు 'మ్యాడ్ స్క్వేర్'. చూద్దాం మరి ఇది ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుందో. సో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. సో ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు ఏ సీక్వెన్స్ కూడా ఫెయిల్యూర్ అవ్వలేదండి. 'డీజే టిల్లు' వచ్చింది సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది వస్తుందనమాట 'బాహుబలి 2' నెక్స్ట్ ఏదైనా 'పుష్ప 2' గానీ అన్ని సీక్వెన్స్ అయితే ప్లస్ బాగా అయిందన్నమాట టాలీవుడ్‌కి మాత్రం. సో చూద్దాం ఇది కూడా మంచి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. సో